ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నాతో కలిసి దేవుని మాటలను వినుచున్నటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనములు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో ఉన్నటువంటి అష్టధన్యతలను గురించి మనము ధ్యానం చేయుచున్నాం. ఈరోజు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. 7వ ధన్యతను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. దేవునితో సమాధానపడిన వారు శిలువ ద్వారా వారాయనతో సమాధానము కలిగి ఉంటారని ఈ లేఖనము మనకి తెలియచేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవుని బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక 2:14-16 వచనాల్లో, అదేవిధంగా ఎఫెసీ రాసిన పత్రిక 2:13 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక మాట మనము ఆలోచించేద్దాం. ఎఫెసీ రాసిన 2వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇక్కడ మనం 13వ వచనంలో ముందుగా ఒక మాట చదివినట్లయితే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, ఒకప్పుడు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, గతకాలంలో మీరు అన్యజనులై ఉన్నారని, గతకాలంలో మీరు ఇశ్రాయేలీయులతో సహా వారసులు కాదు అని, మీరు పరదేశులై ఉండి ఉన్నారని, మీరు వాగ్దాన నిబంధన లేనివారని, గతకాలములో మీరు పరజనులై ఉండి ఉన్నారని, గతకాలములో మీరు నిరీక్షణ లేని వారై ఉండి ఉన్నారని, గతకాలములో మీరు దేవుడు లేని వారై ఉన్నారని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు, సున్నతి పొందినవారు, సున్నతి పొందనవారు. కాబట్టి ఈ ఇద్దరిని దేవుడు ఆయన చేసినటువంటి కార్యం ద్వారా మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు నూతనగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు సమాధానపరిచేటువంటి సమాధానకర్తగా ఇక్కడ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉభయులు ఏకమయ్యారు. ఒకప్పుడు సున్నతి గలవారు, సున్నతి లేని వారుగా రెండు భాగాలుగా ఉన్నటువంటి వీరు ద్వేషము కలిగిన వారు, ఒకరిలో ఒకరు ద్వేషభావం కలిగిన వారైతే, యేసుక్రీస్తు ఇద్దరిని సమాధానపరిచాడు. ఎట్లా? ఆయన శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా. అంటే ధర్మశాస్త్ర విధి సంబంధమైనటువంటి యొక్క ఆజ్ఞలు ఆయన శరీరము ద్వారా కొట్టివేసి
ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఉభయులను ఏకస్తులుగా చేసినట్లు దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సమాధానపరచువారనే మాటని ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు అసలు మానవుని యొక్క జీవితంలో దేవాది దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము విషయం మనము గమనించవలసి ఉన్నది. అతడు దేవునితో సమాధాన సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు, దేవుని యొక్క మరి సహవాసంలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అతడు చేసిన మరి పాపం వలన, అతని యొక్క అవిధేయత వలన దేవునికి దూరస్తుడయ్యాడు, సమాధానం కోల్పోయాడు. ఆదాము చేసిన అవిధేయత అది మానవాళి అందరికి కూడా, ఆ అవిధేయత ద్వారా మానవులందరూ కూడా పాపములో ప్రవేశించారు. ఆ అవిధేయత వారి జీవితంలో ఆ పాపం వల్ల మరణాన్ని మరి వారు పొందుకోవటం జరిగిందని లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే మొదటిగా మానవుడు దేవునికి దూరమైపోయాడు, దేవుని సమాధానాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధికి దూరమైపోయాడు. అయితే మరి దేవుని సన్నిధికి దూరమైన ఈ మానవుణ్ణి సమాధానపరచడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి మొదటిగా దేవునికి మానవునికి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో, దేవునికి మానవునికి వైరం ఉన్నటువంటి పరిస్థితుల్లో, మానవుడు దేవునికి మరి శత్రువుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆయన శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన విమోచన ద్వారా మనకు సమాధానాన్ని ఆయన కలుగజేశారు. ఎందుకంటే ఎవరైతే ఆయన శిలువ యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారు పరమ తండ్రితో సమాధాన పడేటువంటి అవకాశాన్ని ఆయన మనకి కలుగు చేశారు. అంటే మానవాళికి దేవునికి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు తెలుసు. కాబట్టి అందుకని ఆయన మధ్యవర్తిగా ఉండి మనలను ఆయన సమాధానం కలిగిన వారుగా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని సమాధానపరచువారు ధన్యులు. మొదటిగా సమాధానానికి కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము సమాధానం కలిగిన వారుగా ఈ భూమి మీద మనము జీవించడానికి ఆయన మనకి కృప చూపించాడు. ఆయన యేసయ్య ద్వారా మనకు కలిగిన కృప ఏంటంటే తండ్రితో మనకు సహవాసం కలిగింది, కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసం కలిగింది, పరిశుద్ధాత్మ దేవునితో మనకి సహవాసం కలిగింది. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ కృపను బట్టి మాత్రమే మనం సమాధాన కలవారమైన వారిగా మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. అయితే దేవుని వాక్యం మనకి చెప్పేటువంటి మాటను మనం గమనించినట్లయితే భూమి మీద మనము సమాధానం కలిగిన వారుగా ఉన్నప్పుడు మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అంటే దేవుని పిల్లలైన మనము, దేవునితో సమాధాన పడిన మనము ఇతరులతో మనము సమాధానము కలిగిన వారుగా ఉండాలి. అంటే మొదటిగా ఇతరులను యేసు దగ్గరికి మనం తీసుకురావాలి, వారి ఎడల మనము శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు మనము దేవునితో సమాధాన పడిన అందువలన మనం పొందుకున్నటువంటి ఆ కృపను వారికి తెలియచేసి వారిని కూడా మనము దేవుని యొద్దకు ప్రభు దగ్గరికి మనము నడిపించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. మనము దేవుని సమాధానాన్ని పొందుకుంటమే కాదు, కానీ మనం పొందుకున్న ఈ సమాధానము ద్వారా లోకానికి మనం సమాధానం కలిగిన వారుగా ఉండాలి. లోకానికి మనము దేవుని సమాధానాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. దేవుని సమాధానాన్ని మనము మరి ఇతరులకు తెలియచేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము దేవునికి దూరమైన వారం, ఒకప్పుడు దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి వారం, దేవుని ఉగ్రతకు గురైనటువంటి వారం. అయితే యేసుక్రీస్తు ద్వారా మనము సమాధానం పొందుకున్నాం. తండ్రితో సమాధానం, కుమారుడితో సమాధానం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ సమాధానాన్ని మనము ఇతరులకు మనము కనపరచాలి, ఇతరులని ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. అందుకని సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో సమాధానము ఉండుటకు దేవుడు మిమ్మలను పిలిచి ఉన్నాడు. సమాధానముగా మనం ఉండాలి. కాబట్టి ఆ సమాధానముగా ఉన్నటువంటి మనకి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
ఎవరైతే మరి ఇతరులను దేవుని దగ్గరకు తీసుకొస్తారో, యేసై దగ్గరకు తీసుకొస్తారో, యేసైతో సమాధాన పడేవారుగా చేస్తారో, యేసు యొక్క రక్తము ద్వారా, ఆయన విమోచన ద్వారా మనకి దొరికిన ఈ సమాధానం ఇతరులకు కూడా మనము మరి అందించేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో వారిని ఈయన ఏమంటున్నాడంటే వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులకు గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరిని? ఆయన యొద్దకు వచ్చేవారిని, ఎవరిని? ఆయన రక్తం ద్వారా కడగబడిన వారిని, ఎవరిని? ఆయన యొక్క తో సంబంధం కలిగిన వారిని, ఎవరిని? లోకమును నుండి వేరయ్యి దేవునితో సమాధానపడి దేవుని ద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆ సమాధానాన్ని పొందుకున్న బిడలను ఈ లోకములో నుండి మనం వేరు చేశాడు. కాబట్టి మీరు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు అని దేవుని వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించండి అని దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. అందరితో సమాధానం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అనేది దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. అక్కడ ఏముంటుందంటే ప్రయత్నించండి, సమాధానంతో ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఈ యొక్క మరి క్రమాన్ని మీరు పాటించండి. అదే కాదు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఎందుకు? పరిశుద్ధత మనం లేనట్లయితే దేవుని మనం చూడలేము, ఆయన సన్నిధిలో మనం నిలబడలేము, ఆయనతో మనం కలిసి జీవించలేము. సమాధానము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్కు మనకి ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడవలెను అని దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. అయితే మనము మొదటిగా అతడు కీడు నుండి తొలగిపోయి మేలు చేయటం ప్రారంభించాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. అంటే సమాధానం వెతికేవారు కీడు నుండి తొలగిపోవాలి, పాపము నుండి తొలగిపోవాలి, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాల నుండి తొలగిపోవాలి. అప్పుడు నీ జీవితంలో ఆ సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనేది దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 15:33 సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడైండుగా కానీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సమాధానకర్త అయినటువంటి దేవుడే మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్తగా మనకి ఉన్నాడు. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ భూమి మీద మనము పిలువబడాలంటే, ఆయన బిడలుగా మనం ఉండాలంటే మనము ఇతరులకు సమాధానపరచువారుగా మనం ఉండాలి, ఇతరులకు సమాధాన సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి, ఇతరులకు సమాధానం కలిగించేవారుగా ఉండాలి. లోకము అనేక సార్లు ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు, ప్రభువుతో సహవాసం లేని వారుగా ఉన్నారు, లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు. మరి అలాంటి వారిని కూడా మనము యేసు దగ్గరికి మనం నడిపించినప్పుడు ఆయన ద్వారా వారికి సమాధానం దొరుకుతుంది. సమాధాన వలన సువార్త వారికి ఆ కృపను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఇతరులకు సమాధానం కలిగించేవారుగా ఉండాలి, ఇతరులతో సమాధానం కలిగిన వారుగా ఉండాలి. అదే కాకుండా ఈ లోకంలో మనము కీడు నుండి తొలగిపోయి మేలు చేసేవారుగా ఉండాలి. మనము అదే కాకుండా సమాధానాన్ని ఎప్పుడు ఎతికేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సమాధానము చేకూర్చేవారిని దేవుని సంతానం అనటం ఎందుకంటే దేవుడే శాంతికి దేవుడు. ఎందుకు మరి సమాధానం కలుగు చేసేవారు దేవుని కుమారులు అంటానికి కారణం ఏంటంటే ఆయన దేవుడే శాంతి కలుగు చేసేవాడు, ఆయన శాంతికి దేవుడు. అయితే ఆయన పిల్లలైనటువంటి వారికి కూడా మరి సమాధాన పరిచేటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకున్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 కూడా గొర్రెల గొప్పరి కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన వాని సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన జీవితంలో నూతన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అంటున్నాడు. ఆయన గొర్రెల కాపరిగా, గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరిగా ఆయన రాబోతున్నాడు. అయితే ఆ యొక్క గొర్రెల కాపరైన యేసయ్య మన జీవితంలో ఏం చేశాడంటే, తప్పిపోయిన మనలను ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తముగా బలిగా చేయబడ్డాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన మన కొరకు వెల చెల్లించాడు. ఆయన మన జీవితానికి సమాధానాన్ని ప్రకటించాడు. తండ్రికి దగ్గరికి వెళ్ళలేని మనలను, కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళలేని మనలను, దేవుని సముఖానికి వెళ్ళలేనటువంటి మనలను, దేవుని వాక్యమును మరి గ్రహింపలేని మనలను ఆయన ఏం చేశాడంటే సమాధానాన్ని మనకు కలుగు చేసి తండ్రితోనూ ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతోనూ ఆయన సన్నిధిలోనూ సహవాసం చేసే భాగ్యం ఇవ్వటమే కాకుండా, మీరు ఏ విధంగా నా ద్వారా సమాధానాన్ని మీరు పొందారో అది ఇతరులకు సమాధానం కలుగు చేసేవారుగా మీరు ఉండాలి. ఇతరులు ఇంకా అనేక మంది దేవునికి వైరములో ఉన్నటువంటి వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకించేవారు ఉన్నారు, దేవుని మరి మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఈ సమాధాన సువార్తను వారికి తెలియజేసి వారు నా యుద్ధకు వచ్చినట్లయితే వారు కూడా మరి సమాధాన పరచబడేటువంటి వారుగా ఉంటారు. అలాంటి వారు ధన్యులు, అలాంటి కార్యాన్ని చేసేవారు ధన్యులు. అందుకని వారు దేవుని కుమారులు అనబడుదురు. అంత గొప్ప భాగ్యం ఆయన పిల్లలైన మనకి దేవుడిచ్చాడు. దేవుని కుమారులుగా మనం ఉండాలంటే మనము ఇతరులకు సమాధానాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. ఇతరులను మరి యేసు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి. ఇతరులను దేవుని కొరకు మరి నడిపించి వారిని దేవునితో సమాధాన పడేటువంటి వారిగా మన యొక్క ప్రయత్నాన్ని దేవుని వాక్యం ద్వారా వారిని ప్రోత్సహించి దేవుని యొద్దకు మనం తీసుకురావాలి. అలాంటి ఆ కృపను దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి అలాంటి వారినే దేవుని కుమారులు, కుమార్తెలు అంటున్నారు. అయితే దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండేటువంటి వారు ఎట్లా ఉండాలంటే సమాధానపరిచేవారుగా మనం ఉండాలి. సమాధానపరిచేవారుగా ఉన్నాం. లోకంలో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం సమాధాన పరచాలని ప్రయత్నం చేయొచ్చు. ఈ లోక సంబంధించిన సమాధానం అది తాత్కాలికమైంది, మరలా ఈ సమాధానం కోల్పోతారు. కానీ దేవుడిచ్చే సమాధానం అది శాశ్వతమైంది. అది క్రీస్తు ద్వారానే దొరుకుతుంది. ఆయన మనకి సమాధానకర్తగా ఉన్నాడు. తండ్రితో మనం సమాధానం కలిగినప్పుడు, కుమారుని ద్వారా మనం తండ్రితో సమాధానం కలిగినప్పుడు మన జీవితంలో సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని నడిపించడమే కాకుండా ఇతరులకు సమాధానకరమైన వారిగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను మనం పొందాలని ఆయన మనకు తెలియజేస్తాడు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5:16 అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. అంటే విశ్వాసమైనటువంటి వారి జీవితం ఇతరులకు వెలుగుకరంగా ఉండాలి. చీకటిలో ఉన్న వారిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చేవారుగా ఉండాలంటే మనము ఇతరుల ఎదుట ప్రకాశించేవారుగా ఉండాలి. ఇతరులకు వెలుగు చూపించేవారుగా ఉండాలి. ఇతరులకు స్వార్థ చెప్పేవారుగా ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు వారిని దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతాం, యేసయ్య దగ్గరికి తీసుకురాగలుగుతాం. యేసయ్య వారికి మరి శాశ్వతమైన ఆ సమాధానాన్ని వారి జీవితంలో అనుగ్రహిస్తాడు. తండ్రితో సమాధాన పరుస్తాడు, దేవునితో సమాధాన పరుస్తాడు. ఈ భూమి మీద మనం సమాధానం కలిగి జీవించే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మీ లేఖనంలో చెప్పబడినటువంటి మాట ఇక్కడ ప్రభువా మీ యొక్క మాటల ద్వారా విన్నాం. నైనా వారు ఎంతో ధన్యత నీ పిల్లలైన వారికి మీరు ఇచ్చారు ప్రభువా. ఈ లోకంలో మేము అనేక మందికి సమాధానం కలిగించేవారుగా మేము ఉండాలని, అనేక మందిని మీ యొద్దకు తీసుకొచ్చేవారుగా ఉండాలని, ఎవరైతే ప్రభు లోకంలో దేవునికి ప్రభు వ్యతిరేకంగా జీవిస్తున్నారు వారిని మీ యొద్దకు మీ స్వార్థ వలన మీ దగ్గరకు తీసుకురావాలని, మేము వారికి మరి ఆ సమాధానమును ప్రకటించేటువంటి వారుగా మేము ఉండాలని, వారు కూడా మరి లోకానికి గొప్ప జ్యోతులుగా ప్రకాశించాలని మీ యొక్క ఉద్దేశమైనది.
అలాంటి కృపని బిడ్డలైన వారికి దయచేయండి. అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని చేయండి ప్రభు. విన్న వాక్యమును మీరు మా జీవితాల్లో మరి ప్రభు విన్నటువంటి వారి జీవితాలలో ఫలింపు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు, ఇంకా సమాధానము లేకుండా ఉన్నవారు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా కాని వారు ఎంతోమంది ఉన్నారు. వారు కూడా మీ యొక్క సమాధానాన్ని అర్థం చేసుకొని ప్రభువా, మీ వాక్యం ద్వారా మీతో సమాధాన పడటం, మీ వాక్యం ద్వారా తండ్రితో సమాధాన పడటం వారు గ్రహించేవారుగా ఉండి ప్రభా, ఈ లోకంలో మేము అనేక మందికి ప్రభా సమాధానపరిచేటువంటి వారుగా, సమాధాన సువార్త ప్రకటించేవారుగా, సమాధాన సంబంధమైనటువంటి నీ యొక్క మరి వాక్యము ద్వారా గొప్ప సాక్ష్యం చెప్పేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము దేవుని మాటలు విన్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకు దేవుని సమాధానము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనము.